ఆయన చెప్తున్నాడు, అబద్ధం కాదు, మాట వరుసకు చెప్పలేదు, మనము చాక్లెట్ తెచ్చిస్తాంలే అని పిల్లలకు చెప్పినట్లుగా చెప్తున్న మాట కాదది. ఆయన అంటున్నాడు అంటే తెలుసా, నీ బరువు నీ భారము ఏం చేయి, యెహోవా మీద మోపు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. చూడండి, అర్థమైందా? ఆయనే నిన్ను ఆదుకుంటాడు అంటే అర్థం ఏంటి? దీనికి ముందుకు ఒక మాట ఆలోచించాలి. నీ ప్రయత్నం కాదు, నీ ఉద్దేశం కాదు, నీ ఆలోచన కాదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ భారము అంటే నీ బరువు, నీవు మోయలేని బరువు, నువ్వు మోస్తున్నాను అనుకొని మోసపోతున్న బరువు ఏదైతే ఉందో ఏం చెయ్యి, ఆయన మీద వెయ్యి. ఇప్పుడు ఒక మాట వినండి, వెయ్యడం తెలుసా మనకి? ప్రభా నీ చిత్తం చేయి, కష్టం వచ్చినప్పుడు నీ చిత్తం చేయి ప్రభా, నీ చిత్తం చేయి ప్రభా, అంతా నీ చేతిలో పెడుతున్నా ఆయన అంటాం. కానీ మన భుజానికి వేసుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం, మన భుజం మీద మనం వేసుకొని వెళ్ళిపోతాం చాలాసార్లు. హల్లెలూయా. కానీ అక్కడేంటి, నీ భారము ఆయన మీద వెయ్యి అంటే నీ బరువు ఏందో నీకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. నీ బరువు నువ్వేం మోస్తున్నావు, నీ గుండె ఏం మోస్తుంది, నీ మనసు ఏం మోస్తుంది, నీ దేహము ఏ నొప్పులతో బాధపడుతుంది, నీ సమస్య ఏమిటి అనేది ఎవరికి తెలుసు? వ్యక్తిగతంగా నీకే తెలుసు. వ్యక్తిగతంగా చెప్పాలి, నీకే తెలుసు. అవునా కదా? అది ఎవరేయాలి మరి? మనం చాలాసార్లు నా గురించి ప్రార్థించి అంటాం, నా గురించి ప్రార్థన చేస్తావు అంతేగాని నా భారాన్ని ఆయన మీద వేయాల్సింది నేనే. అవునా కదా?